వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. ఖమ్మం బంజారా భవన్ నందు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బానోత్ కిషన్ నాయక్, TGBEF రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య శోభా నాయక్, తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ హాజరై మాట్లాడుతూ బంజారా భవన్ల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి తోడ్పాటు అందించాలని కోరుతూ సేవాలాల్ మహారాజ్ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఒక గొప్ప సంస్కర్తగా సంచార జీవితం గడుపుతున్న బంజారాలకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని, పశు పోషణ మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలని ఆకాంక్షించిన ఏకైక వ్యక్తి సేవాలాల్ మహారాజ్. ఈ భోగ్ బండారు కార్యక్రమంలో కుల పెద్దలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, యువకులు మరియు బంజారా బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు ఖమ్మం బంజారా భవన్ వేదికగా సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కుల సంఘాల నాయకులు, మా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ జిల్లాలో సేవాలాల్ మహారాజ్ యొక్క మార్గనిర్దేశం చేసినటువంటి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో సమాజంలో తీసుకెళ్లాలని చెప్పేసి అధికారికంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, ఒకటి తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాజం మార్పు తీసుకురావడం కోసం వారు చేసే జయంతి కార్యక్రమానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం అయితే ₹1 కోటి దానికి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వము ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వము ఒక మెరుగుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డలకు ఏకం చేసే దాంట్లో జయంతి ఉత్సవాల కోసం 2 కోట్ల నిధులను శాంక్షన్ చేయడంలో బంజారా బిడ్డలుగా మేము వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల జనాభాకు సేవాలాల్ మహారాజ్ వారి యొక్క మార్గం ఏదైతే చూపించి ఉన్నారో ఈ బంజారా బిడ్డలు సేవాలాల్ మార్గంలో నడిచి ఏదైతే పట్టణాలకు దూరంగా ఉన్న ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అడవులను వదిలేసి పట్టణాలకు దగ్గరై నాగరికతను అవలంబిస్తూ మంచి విద్యతో ఉపాధి అవకాశాలు కల్పించుకొని అందరితో పాటు సమాజంలో ఈరోజు నడవాలని చెప్పేసి సేవాలాల్ చూపించిన మార్గాన్ని ఈ బంజారా బిడ్డలు వారి మార్గంలో నడవాలని చెప్పేసి మేము బంజారా బిడ్డలుగా ఈ సమాజాన్ని మేము తెలియపరుస్తా ఉన్నాం. ఆ రోజునే ఏదైతే గాంధీ గారి కంటే ముందే అహింసావాదాన్ని బంజారా బిడ్డలకు నేర్పినటువంటి మా సేవాలాల్ మహారాజ్ వారి యొక్క ఉత్సవాలను రానున్న రోజుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజు మీరు నియోజకవర్గాల్లో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చేస్తూ ఉన్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక లంబాడి తండాలు ఉన్నాయి. ప్రతి తండాలో ఈ యొక్క జయంతి ఉత్సవాలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఇంత నిధులు అని చెప్పేసి కేటాయిస్తూ జయంతి ఉత్సవాలని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి తెలియపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ రానున్న రోజుల్లో మేము తెలియపరిచేది ఒకటే, ఈ ఎస్టీ బిడ్డలుగా మీరు ఏదైతే 10% రిజర్వేషన్ మాకు కల్పించిన దాంట్లో ఈ ప్రభుత్వం అన్న దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి బంజారా బిడ్డలుగా, ఎస్టీలుగా మిమ్మల్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో బంజారా బిడ్డలతో పాటు ఈ ఎస్టీ బిడ్డలందరికీ మంచి విద్యను అందించే దాంట్లో ఒక గిరిజన యూనివర్సిటీని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రానున్న రోజుల్లో జయంతి ఉత్సవాలు మీరు ఏదో కొద్దిగా కొన్ని చోట్ల అధికారికంగా చేస్తా ఉన్నారు, కొన్ని చోట్ల అధికారులే అటెండ్ హాజరు కాని పరిస్థితి అక్కడక్కడ మేము చూస్తా ఉన్నాం. ఆ విధంగా కాకుండా ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజక స్థాయిలో అధికారికంగా అధికారులు అందరూ పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఈ జయంతి ఉత్సవాలతో పాటు ఆ మార్గం ఏదైతే మా సేవాలాల్ మహారాజ్ గారు చూపించారు ఆ మార్గాన్ని, అదేవిధంగా వారి యొక్క ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించాలని చెప్పేసి తెలియపరుస్తూ ఈరోజు అన్ని వాడవాడలా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని బంజారా బిడ్డలు అందరూ స్వాగతించి ఆదరించి రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామాల్లో యొక్క జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ గా మేమందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు ఈ సమాజంలో అనేక దుశ్చర్యలు మనం చూస్తా ఉన్నాం. లంచగొండితనం, అదేవిధంగా చిన్న పిల్లల మీద అత్యాచారాలు, ఇకపోతే రానున్న రోజుల్లో మద్యపానం,
పొగ తాగడం ఇట్లాంటి ఎక్కువ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ మా సేవాలాల్ మహారాజ్ ఆ రోజే ఊహించి 283 సంవత్సరాల ముందే ఊహించి ఇవన్నీ జరుగుతాయి ఈ సమాజంలో అని చెప్పేసి వారు ఇవన్నీ గ్రహించే సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో ఒక మంచి మార్గంలో తీసుకెళ్లి ప్రజలందరినీ ఏకం చేయాలని చెప్పేసి తెలియపరుస్తూ బంజారు బిడ్డలుగా మనమంతా ఐక్యంగా ఉండి మన యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరికి తెలియపరుస్తూ జై సేవాలాల్. నా పేరు భానుత్ కిషన్ నాయక్. నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 287వ జయంతి వేడుకలు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం నియోజక పరిధికి సంబంధించినటువంటిది అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదాన్ని అభినందిస్తా ఉన్నాం. ఇవాళ ఖమ్మం జిల్లా కేంద్రంలో అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. బంజారా భవన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి నిధులు కేటాయించి బంజారా భవన్ని డెవలప్ చేసే దాంట్లో తోడ్పాటును అందించాలని చెప్పని కోరుతూ, అదే మాదిరిగా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి విశిష్టతని, సేవాలాల్ మహారాజ్ గారి ఈ దేశానికి చేసినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా లదణి అనేటటువంటి అంటే సంచార జీవితం గడుపుతున్నటువంటి బంజారాలకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని, పశుపోషణ మీద ఆధారపడాలని, వ్యవసాయాన్ని నమ్ముకొని గిరిజనులు జీవించాలనేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలని సాధిస్తున్నటువంటి సేవాలాల్ మహారాజ్ ఇవాళ 1739లో జన్మించినటువంటి ఆయన ఈనాటికి 287వ జయంతి. అంటే అహింసా మార్గాన్ని ప్రబోధించి దాదాపుగా 300 సంవత్సరాలు జరుగుతా ఉన్నది. గిరిజనులు శాంతికాముకులుగా ఉండాలని చెప్పని, పశు సంరక్షణ పెంచాలని, మూగజీవాలని చంపకూడదని, మందు తాగకూడదని, మద్యం ముట్టకూడదని చెప్పని, మత్తు పదార్థాల వైపుకు గిరిజన లోకం పోకూడదని చెప్పినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుని యొక్క జయంతి వేడుకల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా ఆనాటి కేసీఆర్ గారి గవర్నమెంట్ ₹1 కోటి విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతా ఉన్నది. అందుకు కృతజ్ఞతలు. అయితే ఈ ప్రజాపాలన యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కారు ₹2 కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తూ గత సంవత్సరం చేసినటువంటి నిధుల్లో ₹1 ఇప్పటిదాకా రాలేదు. ఈ సంవత్సరం కూడా చేస్తామని గిరిజనులు ఇవాళ ఇబ్బందులు పడి ఆ యొక్క ఆచారాన్ని, పండగని, సంస్కృతి సాంప్రదాయాల్ని నిర్వహించుకుంటా ఉంటే అధికారుల పర్యవేక్షణలో అధికారికంగా నిర్వహించబడతా ఉంది. కానీ ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి పారితోషికాన్ని కూడా చాలా ఆలస్యం చేస్తూ అవమానకరంగా ఇబ్బంది పడేటటువంటి విధమైనటువంటి పద్ధతుల్లో జరుగుతూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగలకు కావచ్చు, రంజాన్ పండుగలకు కావచ్చు, బతుకమ్మ పండుగలకు కావచ్చు, సేవాలాల్ జయంతికి కావచ్చు, ఈ ఇచ్చేటటువంటి పారితోషికాలని వాళ్ళకి గౌరవించేటటువంటి విధంగా ముందే రిలీజ్ చేసి ఆనాడు అధికారికంగా జరిగేటటువంటి ప్రయత్నాన్ని నెక్స్ట్ సంవత్సరం నుంచి అయినా కొనసాగింపు చేయాలని చెప్పని చెప్తాను. అదే మాదిరిగా సేవాలాల్ మహారాజ్ అంటే ఈ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాలు, ప్రపంచంలో ఉండబడేటటువంటి గిరిజనులందరూ జరుపుకునేటటువంటి అతిపెద్ద పండుగ సేవాలాల్ మహారాజ్. ఇవాళ ఒకరికొకరు అన్నదమ్ములుగా లేదా స్నేహంలో ఎదురుపడితే నమస్తే అనుకునేటటువంటి పద్ధతిలో మేము రామ్ రామ్ జై సేవాలాల్ అని చెప్పని మేము పిలుచుకునేటటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది, కానీ ఆనాడు సెలవు దినంగా ప్రకటించాలనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం ఆలోచన చేయాలా, సేవాలాల్ మహారాజ్ జయంతి నాడు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పని కోరుకుంటా ఉన్నా. జై సేవాలాల్, జై జై సేవాలాల్. ఎంప్లాయీస్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఖమ్మం జిల్లా బంజారా భవన్ నందు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అధికారికంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ సేవాలాల్ జయంతిని జరుపుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి ముఖ్య కారణం సేవాలాల్ మహారాజ్ గారు ఇచ్చినటువంటి జ్ఞానము, వారు చెప్పినటువంటి నీతులు, వారు సమాజానికి చేసినటువంటి హితబోధని మారుమూల ప్రాంతాల వరకు, పల్లె పల్లెకి, తండకి తీసుకెళ్లి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి దాని ద్వారా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధిని తీసుకురావడం కోసము చేస్తున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఖమ్మం జిల్లాలో మన కిషన్ నాయక్ గారు, అదేవిధంగా మంగ్యా నాయక్ గారు, రాంబాబు గారు, వీరు నాయక్ గారు, ఇట్లా 10 మంది వరకు ముఖ్య నాయకులు దీన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆర్నిసులు కృషి చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రతి తండాలో ఈ సేవాలాల్ జయంతిని జరుపుకుంటూనే ఉన్నాము. 28వ తారీఖున ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో, అదేవిధంగా
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 2 చోట్ల కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క భోగబండారో మరియు జయంతి ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. దానికి ఇప్పటికే 2 స్పెషల్ ట్రైన్లు బుక్ అయిపోయాయి. ట్రైన్లో టికెట్లు కూడా అయిపోయాయి. కొంతమంది ఫ్లైట్కి వస్తా ఉన్నారు, మరి కొంతమంది వేరే మార్గాల ద్వారా వస్తా ఉన్నారు. మరి అక్కడ ఢిల్లీలో కూడా విజయవంతంగా అవుతుంది. అదే దానికి శుభసూచకంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా ఘనంగా విజయవంతం చేసిన వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సేవలాల్, జై మేరామయాడి. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.